ఆల్కహాల్ అనారోగ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి దైవ గ్రంథం ఒప్పుకోవట్లేదు. చూద్దాం మనొకసారి 1 కొరింథీ 3:16 మనం చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు అడగరా. కాబట్టి దేహం దేవాలయంతో దేవుడు వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేవాలయాన్ని పాడు చేయకూడదు, దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలి అని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 6:19-20 మనం చదువుదాం. దేహం దేవాలయం, దీన్ని పాడు చేయొద్దు అని చెప్పాడు. సంవత్సరానికి ఈ వైన్ తాగడం వల్ల 3 మిలియన్ల ప్రజలు ఈ లోకంలో చచ్చిపోతున్నారు. క్యాన్సర్తోనూ, లివర్ పాడైపోవడంతోనూ, ఇలాగ అనేక రోగాలతో చనిపోవడానికి కారణం వైన్ అని రీసెర్చ్లు చెప్తున్నాయి. కాబట్టి మనం గమనించినట్లయితే దేవాలయాన్ని పాడు చేయకండి. అలా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. దేహము దేవాలయం అని దైవ గ్రంథం చెప్తుంది. అది అనారోగ్య పాలు చేస్తుంది అని చెప్తుంది. ఆరోగ్యం కాని దాని కొరకు ఎందుకు మీరు రోకల్ని ఇస్తారని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆల్కహాల్ని బైబిల్ ఖండిస్తున్నట్టుగా మనం